వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాం. యెషయా ప్రవచన గ్రంథం 54వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదువుదాం. మహోద్రేకము కలిగి ఓకే, ఆ వాక్యం వరకు చదివేశాను. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యమును చూపుదును. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు వాత్సల్యత గల దేవుడు. ఆయన వాత్సల్య పూర్ణుడు. వాత్సల్యము అనే మాటకు అర్థం, తలలు పైకెత్తి వినండి. వాత్సల్యము అనే మాటకు అర్థం నిష్కళంకమైన పవిత్రమైన నిర్దోషమైన ప్రేమ అని అర్థం. ఆమెను చెప్పండి గట్టిగా. నిత్యమైన కృపతో దేవుడు మనకు ఒక నిష్కళంకమైన పవిత్రమైన స్వార్థం లేని శ్రేష్టమైన ప్రేమను ఈ సంవత్సరంలో దేవుడు మనకు పంచబోతున్నాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎక్కడ చూసిన లోకంలో కళంకమైన ప్రేమ, కపటమైన ప్రేమ, ఎక్కడ చూసిన ఫేక్ ప్రేమ, కల్మషం, చేసే వాగ్దానాలన్నింటిలో కూడా కల్మషం, నిజాయితీ లేదు. మనుషులు మన మీద చూపించే ఆ కేరింగ్ కావచ్చు, అవన్నీ కూడా ఫేకే. ఏదో మనసులో పెట్టుకుని ఏదో ఆశించి మన ఎడల ప్రేమ చూపిస్తుంటారు, మనకు వాగ్దానాలు చేస్తూ ఉంటారు, మనతో సహవాసాలు ఉంటారు. ఇవన్నీ కూడా ఎక్కడ చూసినా ఫేక్, ఎక్కడ చూసిన ప్రియులరా మోసపూరితమైన మనుషుల మధ్యలో మనం ఉన్నాం. మరి ఈ సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో లోకంలో ఉన్న మనుషులు రకరకాలుగా ఉండొచ్చు, కానీ దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడు. నేను నిత్యమైన కృపతో నీకు నిష్కళంకమైన పవిత్రమైన ప్రేమను లేకపోతే వాత్సల్యతను చూపిస్తాను. చెప్పండి కూడా మందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, త్వరగా చదివితే బాగుంటుంది. 39వ అధ్యాయం 13వ వచనం. యోబు గ్రంథం 39:13. నిప్పుకోడి సంతోషము చేత రెక్కలను ఆడిస్తుంది, రెక్కలను వెంట్రుకలను దానికి ఉన్నందున అది వాత్స్యము కలదిగా ఉన్నదా? లేదు సుమి, అది నేలను దాని గుడ్లను పెట్టు, నేల మీద తన గుడ్లను పెడుతుంది, ధూళిలో వాటిని కాచును, దేని పాదమైన వాటికి త్రొక్కవచ్చుననే, ఏదైనా తన గుడ్లను త్రొక్కేస్తదేమోనే ఆలోచన దానికి లేదు. అడవి జంతువు వాటిని చితక త్రొక్కవచ్చునైనను అనుకొనకయే ఉన్నది. చూడండి, ఇక్కడ నిప్పుకోడి గురించి రాయబడిందండి. దానికి రెక్కలు ఉండొచ్చు, రెక్కలను బట్టి అది సంతోషంగా ఉండొచ్చు. అంత మాత్రానికి దానికి వాత్సల్యం కలదా అని వాక్యం ప్రశ్నిస్తుంది. ఈరోజు కొంతమంది మనుషులకి తలాంతులు ఉండొచ్చు, వరాలు ఉండొచ్చు, వాళ్ళు హ్యాపీగా బ్రతుకుతూ ఉండొచ్చు. మరి వాళ్ళ కుటుంబాల పట్ల, వాళ్ళ పిల్లల పట్ల, వాళ్ళ సంఘాల పట్ల వాళ్ళు వాత్సల్యత గల వారుగా ఉంటున్నారు అంటే లేదనే చెప్పాలి. స్వార్థపూరితమైన మనుషులు, ఎవరి స్వార్థాలు వాళ్ళది, ఏది చేసిన స్వార్థంగా ఆలోచిస్తారు. నేను బాగుండాలనేదే కొంతమంది సంకల్పం. మరి ఇలాంటి భయానకమైన రోజులు జీవిస్తున్న మనతో ప్రభు అంటున్నాడు, నిత్యమైన కృపతో నేను నీకు వాత్సల్యతను చూపిస్తాను. దేవుడి దగ్గర స్వచ్ఛమైన ప్రేమ ఉంది. ఆమెను చెప్పడం గట్టిగా హల్లెలూయా. మరి ముఖ్యంగా ఈ నూతన సంవత్సరంలో యవనస్తులు, టీనేజ్లో ఉండేవాళ్ళు, యూత్ యవనస్తులు మరింత జాగ్రత్త పడాలి. మోసపూరితమైన మనుషుల ప్రేమలో పడి మోసపోకుండా నువ్వు జాగ్రత్త పడాలి. ఆమెను చెప్పడం గట్టిగా హల్లెలూయా. ప్రేమించాలి అని అంత ఆశ ఉంటే 25 సంవత్సరాలు, నీకు 25 సంవత్సరాలు వచ్చేదాకా వెయిట్ చేస్తూ ఉండండి. ఎన్ని సంవత్సరాలండి? 25 years వచ్చేదాకా కొంచెం వెయిట్ చేయండి. తొందరపడి 10వ క్లాసులోనే ప్రేమలో పడ్డాను, ఇంటర్మీడియట్లోనే మెంటలో చేసింది, డిగ్రీలోనే నాకు ఐ ఫీవర్ వచ్చేసింది. ఇట్లా వద్దు. ఒక 25 సంవత్సరాలు మీరు వేచి ఉన్నారనుకోండి, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, ఒక 25 సంవత్సరాలు మీరు వేచి ఉన్నారనుకోండి, తప్పక మీ లైఫ్లో భర్త వస్తాడు, తప్పక నీ లైఫ్లో భార్య వస్తుందండి. ఆమె జీవితకాలం అంతా ఉంటుంది. అప్పుడు ఎంతైనా ప్రేమించుకోవచ్చు, అసలు గొడవే ఉండదు. ప్రైజ్ లార్డ్. అలా కాకుండా లౌకికమైన లోకపు వ్యామోహాలు పడిపోయి చాలామంది జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఈ సంవత్సరంలో చిన్నలు కావచ్చు, పెద్దలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, యవనులు కావచ్చు, ఎవరికైనా దేవుని వాక్యం ధైర్యపరుస్తుంది. దేవుని వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చాడు. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము
చూపుతాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆయన ప్రేమకు నువ్వు పాత్రుడుగా మార్చబడినప్పుడు, ఆయన వాత్సల్యతను చూపినప్పుడు, బైబిల్లో మనం చూస్తాం, తప్పిపోయిన కుమారుడు పొట్టు తినడానికి కోసం తిరుగుతున్నాడు. కొన్ని పర్యాయాలు దేవుడు పొట్టును మన దగ్గర నుండి తీసేస్తాడు మంచి కొరకే. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. పొట్టు ప్రేమ అండి అది. పొట్టు, పందులు తినే పొట్టు తిని కడుపు నింపుకుందామని. ప్రియులారా, మన పరలోకానికి వెళ్ళామనుకోండి, మనం ఎన్నో విషయాలు ప్రభుత్వంలో ప్రార్థన చేశారు. కొన్ని విషయాలు దేవుడు మనకి ఇచ్చాడు, కొన్ని విషయాలు మనకి ఇవ్వల. మనం అడిగింది కొన్ని ఇచ్చాడు, కొన్ని ఇవ్వలేదు. మన పరలోకానికి వెళ్ళినప్పుడు, నేనైతే ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నేను అడుగుతాను, ప్రభువా నేను కొన్ని అడిగాను, అవి నాకు ఇచ్చావు. ఇంకొన్ని అడిగాను, నీవు అవి నాకు ఇవ్వలేదు కనుక నీకు స్తోత్రం అని చెప్తాను. అదేంట్రా అంత మాట అన్నావంటే, నిజమే ప్రభువా, కొన్ని నీవు నాకు ఇవ్వలేదంటే అంతకన్నా శ్రేష్టమైనదని ఇవ్వాలని కోరుకొని నీవు దాన్ని నాకు ఇవ్వలేదు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. పందులు తినే పొట్టు కూడా నేను నోచుకోనా? హలో, ఈ పందులు తినే పొట్టు కూడా నాకు దొరకదా? ఇది తినే యోగ్యత కూడా నాకు లేదా? కొంతమంది అంటారు, ఒక ముద్ద అన్నం తినే యోగ్యత కూడా నాకు లేదా ఈ కొంపలో? ఇది కొంపెనా? ఇది కనీసం ఒక అంత అన్నం తినే యోగ్యత కూడా నాకు లేదా? ప్రైజ్ ది లార్డ్. ఆ కుర్చీలో కూర్చునే భాగ్యం కూడా నాకు లేదా? ఆ దుప్పటి కప్పుకునే యోగ్యత కూడా నాకు లేదా అని నువ్వు కంగారు పడుతున్నావేమో, బాధపడుతున్నావు. దేవుడు నీకు ఆ తెల్లన్నం లేకపోతే ఆ అన్నం తినే అవకాశం నీకు ఇవ్వలేదంటే, నీకు శ్రేష్టమైన బిర్యానీని దేవుడు సిద్ధపరిచి ఉంటాడు. చెప్పకూడదు అందరు గట్టిగా. నువ్వు దేవుని దృష్టికి విశేషమైన వాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఆయన నీకు వాత్సల్యతను చూపించబోతున్నాడు. తండ్రి వాత్సల్యతను పొందుకున్నాడు, తండ్రి ప్రేమకు పాత్రగా మార్చబడ్డాడు. వెంటనే తండ్రి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్ళి అతనికి స్నానం చేసి ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించి గొప్ప విందు, శ్రేష్టమైన విందును సిద్ధపరిచారు. ఈ నూతన సంవత్సరంలో ఆయన వాత్సల్యాన్ని మీరు పొందబోతున్నారు. శ్రేష్టమైన విందును దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. శ్రేష్టమైన విందును మీకు దయచేయబోతున్నాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. దావీదు కోసం దేవుడు ఒక విందును సిద్ధపరిచాడు. దావీదుకే తెలియదు అది నా కోసం సిద్ధపరిచిన విందని. దాన్ని సిద్ధపరిచిన వాళ్ళ నాన్న కూడా తెలియదు ఇది నా కోసం, నా కుమారుడైన దావీదు కోసం సిద్ధపరిచిన విందని. నేను విశ్వసిస్తున్నాను, నేను నమ్ముచున్నాను. ఈ సంవత్సరంలో దేవుడు ఓ మహిమ కలిగిన కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నారు. మీరు అసలు ఊహించలేరండి. హల్లెలూయా. నా కోసమేనా ఇది? ప్రైజ్ ది లార్డ్. నీ పేరును బట్టి నీ కోసం దేవుడు ఒక విందును ఏంటంటే ఒక సంతోషాన్ని కలుగు చేయబోతున్నాడు. అసలు నీవే గ్రహించలేవు, నీవే గుర్తించలేవు, నీవే ఆశ్చర్యపడేటట్లుగా అడుగడుగున దేవుడు ఆశ్చర్యపడేటట్లుగా నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరిగించునుగాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఒక 2-3 విషయాలు చాలా వేగంగా, చాలా క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. తర్వాత ఆదివారం ఇంక ఈ సంవత్సరం అంతా ప్రసంగాలు చేస్తూనే ఉంటాను కాబట్టి సుదీర్ఘంగా నేను అప్పుడు దేవుని మాటలు చెప్తాను. చాలా క్లుప్తంగా కొన్ని మాటలు మీకు నేను తెలియచేస్తాను. బాప్తిజాలు పొందాలని ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ ఆరాధన అయిన తర్వాత, మీ అందరికీ ప్రార్థన చేసిన తర్వాత బాప్తిజాల ఆరాధన జరుగుతుంది. మనసును మార్చుకొని బాప్తిజం పొంది పరలోక రాజ్యానికి సిద్ధపడాలని ఆశించిన వారికి చక్కని అవకాశం. ఈ ప్రార్థన అయిన తర్వాత అందరి కోసం ప్రార్థన చేయడం జరుగుతుంది. ఆ ప్రార్థన చేయించుకొని బాప్తిజాలు తీసుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. మొదటి మాట యెషయా గ్రంథం. ఆయన వాత్సల్యత మనకు కలిగించే ఆశీర్వాదాలు ఏంటో. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదామా? నీవు కుడి వైపునకును ఎడమ వైపునకును. చూడండి, దేవుడు వాత్సల్యతను చూపించినప్పుడు నీవు కుడి వైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపిస్తావు. నీ సంతానము అన్య జనుల దేశమును స్వాధీనపరచుకుంటారు, పాడైన పట్టణాలన్నిటినీ నివాస స్థలముగా చేస్తారు. ప్రియులారా, నీవు కుడి వైపున ఎడమ వైపున వ్యాపిస్తావు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. ఆ పక్క ఫ్లోరు కొనబోతున్నారు, ఇటు పక్కన ఫ్లోరు కొనబోతున్నారు. ఆ పక్క స్థలం కొనబోతున్నారు, ఇటు పక్క స్థలాన్ని కొనబోతున్నారు. ఆ ముందున్న స్థలం కొనబోతున్నారు, ఆ వెనుకున్న స్థలాన్ని కొనబోతున్నారండి. మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆయన ఇస్తానని మాట ఇచ్చాడు కదండి, దాన్ని ఇస్తాడు ప్రభు. ఆయన ఇస్తానని చెప్పలేదు కదండి, దాన్ని కూడా ప్రభు ఇవ్వబోతున్నాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. అబ్రహాముకి దేవుడు ఏమని వాగ్దానం చేశాడు చెప్పండి? అబ్రహాముకి ఏం వాగ్దానం?
నీవు సంచరించి ప్రదేశం అంతటి నేను నీకు ఇస్తాను. అది పాలు తేనెలు ప్రవహించే దేశం. పాలు తేనెలు ప్రవహించే దేశం. యోర్దాను దాటిన తర్వాత పాలు తేనెలు ప్రవహించే దేశం ప్రారంభించబడుతుంది. ఈ దేశం అంతటిని నీకు నీ సంతానానికి ఇస్తాను అని ప్రభు చెప్పాడు. ఇది ఆయన చెప్పింది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇది ఆయన చెప్పింది. మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలందరూ ప్రయాణమై వెళుతున్నప్పుడు వాళ్ళకి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చాడు. వెళ్ళే ముందు యోర్దాను నది ఉంది కదండి, యోర్దాను నది యువతల, అది ప్రభు చెప్పలేదు వాళ్ళకి, యోర్దాను నది యువతల ఆ ప్రదేశం అంతటిని కూడా ప్రియులారా, రూబేను కావచ్చు, గాదు కావచ్చు, మనషే అర్ధగోత్రపు వాళ్ళకి అవన్నీ కూడా ఆ ప్రదేశం అంతా కూడా ఎంతో సస్యశ్యామలంగా ఉంటుందండి. యోర్దాను అవతలు ఉన్న కానాను దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. యోర్దాను యువతలు ఉన్న ఈ ప్రదేశాన్ని కూడా ఇస్తానని చెప్పింది ఇచ్చాడు, చెప్పంది కూడా ప్రభు ఇచ్చాడు. ఈ సంవత్సరంలో మీరు అలాంటి ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందబోతున్నారు. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా ఒక రండి, ఫాస్ట్గా ఎవరైనా ఒక రండి, తొందరగా రండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా ఒక రండి అయ్యా, బ్రదర్స్ ఎవరైనా రండి తొందరగా. మేలుకొనే ఉన్నారా? ఎవరో ఒకరు రండి రా. రారా, ఎవరు సత్తిపోయారు, సరే రండి, ఒకరు చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది ఇస్తానని చెప్పాను నేను. నానా స్టేజ్ మీదకి వస్తే ఇది నీకు ఇస్తానని చెప్పాను నేను. ఇది ఇచ్చా, ఇది ధర్మం. ఇది ఇస్తానని చెప్పాల, నేను తాగుదామని పెట్టి ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఇస్తాననింది ఆయన అడగాలి, ఎందుకంటే మీరు ఇస్తానన్నారు కాబట్టి ఇవ్వండి అని ఆయన అడగవచ్చు, హక్కు ఉంటుంది. ఇస్తానని మాట ఇచ్చిన నేను మాట తప్పకూడదు కాబట్టి ఇది ఇచ్చాను. దీనికి అర్థం ఉందండి. ఇది మరి ఎవరికి ఇవ్వాలని ఉంచానో లేకపోతే నా కోసం ఉంచానో, మొత్తం మీద నా కోసమో ఎవరి కోసమో నా దగ్గర ఏంటండి ఉంచాను. ఇస్తాననేది ఇచ్చాడు. అసలు దీని టాపికే మాట్లాడలేదు. దాన్ని కూడా ఎందుకు ఆయన చూడంగానే దయగలిగి సన్నగా ఉన్నాడు కదండి, దయగలిగి దీన్ని కూడా తాగరా బాబు అని ఆయనకి ఇచ్చాను. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. జస్ట్ యాక్షన్ ఇదా, మళ్ళీ ఎత్తుకెళ్తావేమో. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రేమైన వల్ల మనం ఆరాధించే దేవుడు నీవు కుడి వైపునకు ఎడమ వైపుకు నీవు వ్యాపిస్తావు. ఆ రెండో వచనం, మనం వ్యాపిస్తాం కనుక ఆయన వాత్సల్యతను చూపుతాడు. మనం వ్యాపిస్తాం కనుక ఏం చేయాలి? ప్రిపరేషన్ చూడండి. నీ గుడారపు స్థలమును నీవు విశాలపరచుకోవాలి. నీ నివాస స్థలం యొక్క తెరల్ని నిరాటంకముగా సాగనిమ్ము. నీ త్రాళ్లను పొడుగు చేయుము. నీ మేకులను దిగ్గొట్టుము. కుడివైపునకు ఎడమవైపుకు నీ వ్యాపిస్తాం. సిద్ధపడిపోండి, విశ్వసించండి. ఇక వాగ్దానాన్ని మీరు సొంతం చేసుకోబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే పట్టణం, ఇదమ్మా ఎంతసేపటికి పాలు తేనె. ఇది ఏ పట్టణం? ఈ పట్టణం పేరేంటి? మన ఊరి పేరు చెప్పండి. అంటే మనం ఎంత ఆదమర్చిపోయామంటే మనం ఏ ఊరో కూడా మర్చిపోయాం. ఇదే పట్టణం గుంటూరు సిటీనేగా. గుంటూరు ఏమైనా పల్లెటూరా? గుంటూరు ఇది ఒక సిటీ, ఇది ఒక పట్టణం. ప్రియులారా, గుంటూరులో మనకు మందిరం ఉండడం అనేదానికన్నా ఈ పట్టణంలో మందిరం ఉన్నది అని చెప్పడం కన్నా ఈ పట్టణమే ఒక మందిరముగా మారాలి. చెప్పలు కూడా మొదలు గట్టిగా, ఈ పట్టణమే మందిరముగా మారాలి. రాబోయే కాలంలో విస్తారమైన ప్రజలను దేవుడు తోడుకొని రాబోతున్నాడు. పట్టణం అంతా కదిలించబడబోతుంది. వీలు వేసి ప్రజల్ని ప్రభు నడిపించబోతున్నాడు. సరిహద్దులను దేవుడు విశాలపరచబోతున్నాడు. హల్లెలూయా. ఆల్రెడీ దేవుడు స్టార్ట్ చేశాడు. ఆమె చెప్పండి అందరు గట్టిగా. మీకు ఎగ్జాంపుల్ చెప్పనండి. వెనక తట్టు జనాలు కూర్చొని ఉన్నారు, ముందు రోడ్డు మీద జనాలు కూర్చొని ఉన్నారు, ఇటువైపున జనాలు కూర్చొని ఉన్నారు, అటువైపున గోడ అవతల జనాలు కూర్చొని ఉన్నారు. దేవుడు మొదలెట్టేశాడండి విస్తరణ. పరిచరణ కాదండి, మీలో ఒక్కొక్కరిని దేవుడు విస్తరింప చేయునుగాక. మన గుడారాన్ని మనం సిద్ధపరచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన గుడారాన్ని మనం విస్తరింప చేసుకోవాలి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన వారి పరిశుద్ధ గ్రంథంలో గుడారాన్ని గురించి ధ్యానిస్తూ వస్తే యాయేలు అనే ఒక ఆమె ఉందండి. ఆమె గుడారం దీవించబడిందంట. ఎవరామె? యాయేలు అనే ఒక ఆమె ఉందండి.
ఆమె గుడారం దీవించబడింది. అది న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం చదవండి. కయీనీయుడైన హేబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నొందును, గుడారములలో నుండి స్త్రీలలో ఆమె దీవెన నొందును. అతడు దాహమడిగెను, ఆమె పాలు తెచ్చి ఇచ్చెను. సర్దారులకు తగిన పాత్ర. ఏ పాత్ర ఉందంటండి ఇంట్లో చెప్పాలి? ఏ పాత్రలు ఉన్నాయి? సర్దారులు అంటే రాజులు. మన భాషలో చెప్పాలంటే ఈమె ఒక సాధారణమైన గుడారం. తలలు పైకెత్తి వినండి, మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటారు. మీరు తలకాయ కింద పడేశారనుకోండి, ఏమైందో అని భయం వేస్తుంది నాకు. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే కొంతమంది తలకాయ ఇక్కడ ముందుకు పడేసి ఉంటారండి, మరలా వాళ్ళు లేచినప్పుడు ప్రైజ్ లార్డ్. యాయేలు అని ఒక స్త్రీ గురించి బైబిల్లో చూస్తాం. ఆమె ఇంట్లో ఏంటంటే ఏ పాత్రలు ఉన్నాయంటే రాజులు పానం చేసే పాత్ర ఆమె ఇంట్లో ఉందంట. ఆమె చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకొరకే మీరు చూడండి, వాస్తవంగా ఆ విజయం, దేవుడు విజయాన్ని ఎవరి కోసం సిద్ధపరిచాడు, జయం ఎవరి కోసం సిద్ధపరిచాడు అంటే బారాకు కోసం సిద్ధపరిచిన విజయం అది. కానీ ఆ విజయం బారాకుకు రాలేదండి, యాయేలు అనే స్త్రీకి దేవుడు ఆ విజయాన్ని ప్రసాదించాడు. ఎవరి కోసమో సిద్ధపరిచిన దాన్ని దేవుడు నీ కొరకు ఇవ్వబోతున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. వాళ్ళెవరో పాలాంగి విశ్వ గారు అంటుంటారండి, దేవుని సభలో ప్రార్థన చేశారంట, దేవుడు నీకు ఒక సైకిల్ ఇస్తాను, మంచి సైకిల్ ఇస్తాను, ఒక మంచి టేబుల్ ఇస్తాను, ఒక కుర్చీని ఇస్తానని వాగ్దానం చేశారంట దేవుడు. సో ప్రార్థన చేసి విశ్వసిస్తున్నాడు. ఎవరో అమెరికా నుండి కొరియా వచ్చారంటండి, ఆయన ఒక మంచి సైకిల్ ఒకటి కొన్నారంట, ఒక మంచి టేబుల్ ఒకటి సిద్ధం చేశారంట, మంచి కుర్చీ ఒకటి సిద్ధం చేసుకున్నారంటండి. అంతలోపల ఆయన మళ్ళీ అమెరికా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడే క్రొత్తగా తీసుకొచ్చిన సైకిలు, అప్పుడే క్రొత్తగా తీసుకొచ్చిన టేబుల్, అప్పుడే క్రొత్తగా తీసుకొచ్చిన స్టూలు లేకపోతే ఆ కుర్చీని ఎవరికి ఇవ్వాలో ఆలోచిస్తుంటే ప్రభు చెప్పారంటే ఇది తీసుకెళ్ళి పాలాంగి విచ్చు గారికి ఇవ్వమని. ఆమె చెప్పండి అందరు గట్టిగా. ఎవరో కట్టుకున్నారు ఇల్లు, మీకు ఇచ్చి వెళ్ళిపోబోతున్నారండి. ఎవరో సంపాదించింది దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. బారాకు కోసం సిద్ధపరిచిన విజయం అది. బారాకు యుద్ధానికి వెళ్ళాలి, ఆయన విజయం పొందాలి, ఆ ఘనత ఆయనకి రావాలి. ఎవరికో రావలసిన ఘనతను దేవుడు మీకోసం సిద్ధపరచబోతున్నాడు. మీ గుడారాన్ని మీరు విశాలపరచుకోండి, సిద్ధపడండి. ప్రైజ్ లార్డ్. పార్కింగ్కి ప్లేస్ ఏర్పాటు చేసుకోండి. పక్కన వాళ్ళు చూసి చెప్పండి, పార్కింగ్కి ప్లేస్ సిద్ధపరచుకోండి. ఎందుకు చెప్పండి? చెప్పాలి దేనికి? దేవుడు ఒక విలువైన కారు ఇవ్వబోతున్నాడు. ఆమె చెప్పండి అందరు గట్టిగా. నీకేమైనా పిచ్చా, తినడానికి తిండి లేదు, జుట్టుకు మల్లెపూలు వచ్చా అవసరం అంటారు కొంతమంది. ఆయన పర్వాలా, జుట్టే లేకపోయినా ప్రైజ్ ది లార్డ్. సిద్ధపడదాం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీ గుడారాన్ని విశాలపరచుకో. యాయేలు తన గుడారాన్ని విశాలపరచుకునింది. అందుకొరకు ఆ గుడారాన్ని గొప్ప విజయం వరించింది, చరిత్రలో నిలిచిపోయింది. ఇశ్రాయేలు ప్రజలకు వచ్చే ఘనత, ప్రియులరా, బారాకుకు రావలసిన ఘనత ఆమె పొందగలిగింది. కనుక ఎవరి కోసమో సిద్ధపరిచిన దాన్ని మరి ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీ కొరకు అనుగ్రహించునుగాక. అండ్ ప్రియులరా, బైబిల్లో యోబు గురించి మనం చూస్తాం. యోబు గుడారం, దేవుని రహస్యం యోబు గుడారం మీద ఉందంట. ఆ గుడారం విశాలపరచబడిందండి. అందుకొరకే యోబు పోగొట్టుకున్న వాటన్నిటిని తిరిగి పొందగలిగాడు. మీరు గత సంవత్సరం ఏదైనా పోగొట్టుకున్నారా? ఈ నూతన సంవత్సరం అవన్నీ ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు. ఈ నూతన సంవత్సరం దేవుడు మీకు దయచేయబోతున్నాడు. ఆమెను చెప్పిన వాళ్ళందరూ స్వతంత్రించుకోబోతున్నారు. ఆస్తిని పోగొట్టుకున్నారో దేవుడు మీకు మరలా దయచేయబోతున్నాడు. ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారో మరలా దేవుడు దయచేయబోతున్నాడు. మనశ్శాంతిని పోగొట్టుకున్న దేవుడు మరలా దయచేయబోతున్నాడు. పోగొట్టుకున్న వాటన్నిటిని దేవుడు నీకు దయచేయునుగాక. హల్లెలూయా. యోబును తిట్టిన వాళ్ళందరూ కూడా యోబు గారిని అంటే బంధువులు కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, తిట్టి వెళ్ళారు. దేవుని దూషించి చావుమని భార్య కూడా చెప్పింది. ఎవరైతే తిట్టుకుంటూ వెళ్ళారో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒక బంగారు ఉంగరం పట్టుకొని వచ్చారు. తిట్టుకొని వెళ్ళిన వాళ్ళు బంగారపు ఉంగరాన్ని పట్టుకొచ్చారనమాట. ఆమె చెప్పండి గట్టిగా. వస్తుందండి. జనముల ఐశ్వర్యం మీ ఎదుగు రాబోతుందండి. జనముల ఐశ్వర్యాన్ని దేవుడు మీ ఎదుగు తీసుకురాబోతున్నాడు. దాచబడిన ధన నిధులు దేవుడు నీకు దయచేయబోతున్నాడు. ఎందుకంటే ఆయన వాత్సల్యత గల దేవుడు. ఆయన నిన్ను ప్రేమించాడు. నిన్ను ప్రేమించాడు కనుక ఈ కార్యాలన్నీ నీ జీవితంలో ప్రభు చేయబోతున్నాడు. నేను చేయవలసింది ఏంటంటే గుడారాన్ని విశాలపరచుకోవాలి, అంతే. ప్రైజ్ ది లార్డ్.
దావీదు గుడారం పడిపోయి ఉండొచ్చండి, కానీ దేవుడు ఆ గుడారాన్ని మహిమగా ప్రభు మార్చాడు. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, నువ్వు తూర్పుకు, పడమరకు, ఉత్తరకు, దక్షిణానికి, కుడివైపున, ఎడమవైపున ఎలా 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 వ్యాపించగలిగిన అవకాశాలు ఉంటుందో అలంతా ఆర్థికంగా దేవుడు నేను వ్యాపింపచేయునుగాక, ఆస్తి విషయంలో నేను వ్యాపింపచేయునుగాక, వస్తు వాహనాల విషయంలో దేవుడు నేను వ్యాపింపచేయునుగాక, నీ పిల్లల్ని సుదూర ప్రాంతాన్ని తీసుకెళ్ళి దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా. ప్రపంచమంతా నేను గురించి గొప్ప సంగతులు మాట్లాడుకునేటట్లు ప్రభు ఆశీర్వదించును గాక, ఆశీర్వదించును గాక. హల్లెలూయా. సరే, రెండో మాట త్వరగా. కీర్తన గ్రంథం 40వ కీర్తన 11వ వచనం. కీర్తనలు 40వ కీర్తన 11వ వచనం. యెహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. యెహోవా నీవు నీ వాత్సల్యతను నాకు దూరం చేయొద్దు. నీ కృపా సత్యములు ఎప్పుడు నీ కృపా సత్యములు ఎల్లప్పుడూ నన్ను కాపాడును గాక. దేవుడు ఎవరి మీద వాత్సల్యతను చూపిస్తాడో వారిని కృపా సత్యములతో దేవుడు కాపాడబోతున్నాడు. కృపా సత్యములతో దేవుడు కాపాడబోతున్నాడు. పక్కన వాళ్ళ చేతులు పట్టుకొని చెప్పండి, భయం ఏమి వద్దు, ప్రభు మిమ్మల్ని కాపాడుతాడు. ప్రభు కృపా సత్యములతో మనల్ని కాపాడబోతున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, వాత్సల్యతను చూపుతూ ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా నిన్ను కనుపాప వలె ప్రభు కాపాడుకుంటాడు. ఇశ్రాయేలును కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల కోసం దేవుడు మోషే నాయకత్వంలో బానిసత్వంలో ఉన్న వారిని దేవుడు విడిపించడానికి కోసం మోషేని పంపించారు. ప్రియులారా, మోషే కర్రను పామును చేస్తే వాళ్ళు చేశారు. ఏంటండి, మోషే నైల్ నదిని రక్తంగా చేస్తే ఆ మాంత్రికులు కూడా చేశారు, కొన్ని చేయగలిగారు. ఆ తర్వాత కొన్ని అద్భుతాలు వాళ్ళు చేయలేకపోయారు. చివరికి వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇది దేవుని వ్రేళ్ళు. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. చెప్పండి, ఎవరి వేళ్ళండి? మీ చేతుల పైకి ఎత్తండి. ఎవరి చేతులు? ఇది ఎవరి చేతులు? ఇది ఎవరి చేతులు? ఇది అబ్రాహాం గారి చేతులు. మీరు ఇలా పైకి ఎత్తారు కదండి, అది ఎవరి చేతులు? చెప్పాలి. ఎవరి చేతులు? మీ చేతులు కాదండి. ఇక మీద మీరు విశ్వసించండి, మీ చేతులు కాదు, నా చేతులు కాదు, ఇది దేవుని చేతులుగా ప్రభు మార్చబోతున్నాడు. చప్పట్లు కూడా అందరూ గట్టిగా. హల్లెలూయా. మాంత్రికులు గుర్తుపట్టారు, ఇది మనుషుల చెయ్యి కాదు, మోషే చెయ్యి మానవుని చెయ్యి కాదు, ఇది దేవుని వ్రేళ్ళు. మాంత్రికులు గుర్తుపట్టారండి, మనం గుర్తుపట్టలేకపోతున్నాం. ఈ చేతులతో మీరు ఏ కార్యాలు చేసినా దేవుడు దాన్ని సఫలపరచబోతున్నాడు అండి. ఇంకా చెప్పాలంటే, నీవు చేతులు ఎక్కడెక్కడైతే చాపుతావో ప్రక్కన మీరు గమనించండి, నీ చేయి పక్కనే ఒక మహిమ కలిగిన చేతిని దేవుడు చాపబోతున్నాడు. మహిమ కలిగిన బాహుని దేవుడు చాపబోతున్నాడు. వాత్సల్యత గల దేవుడు. ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని. ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని. ఏదైనా ఇచ్చితివి బలమైన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాత్సల్యం దూరం చేయడం మనకు కృపా సత్యములతో ప్రభు కాపాడుతాడు. ఇశ్రాయేలును కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. మోషే చేతులు మాంసపు చేయ కావచ్చు, అది సాధారణమైన చేతులు కావచ్చు, ఆ చేతులు చాపినప్పుడల్లా దేవుడు మహిమ కలిగిన బాహువుని చాపి సముద్రం ఎండిపోయేటట్లుగా ప్రభు చేశాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆరిన నేలపై ఇశ్రాయేలు ప్రజలు ప్రభు నడిపించాడు. ఇది అసంభవము, ఇది అసాధ్యము, ఇది జరగదు అని అనుకుంటున్నావా? ఆ కార్యాలన్నింటినీ దేవుడు జరిగించబోతున్నట్టు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇశ్రాయేలు ప్రజలను తరుముకుంటూ వచ్చారు. ఒకటి ఫరో రథములు, రెండోదిగా ఫరో సైన్యం. ఒకటి ఫరో రథములు, రెండోదిగా ఫరో సైన్యం. రథాలు నీట మునిగిపోయింది, సైన్యము నీట మునిగిపోయింది. దీని అర్థం ఏంటంటే,
సమస్యల్ని దేవుడు లేకుండా చేస్తాడు. సమస్యలను మోసుకొని వచ్చారు కదండి, వాళ్ళని కూడా దేవుడు లేకుండా చేస్తాడు. అది ఆమెను చెప్పండి గట్టిగా. సైన్యాన్ని మోసుకొచ్చింది ఎవరండి? సైనికులు మోసుకొచ్చింది ఎవరు చెప్పండి? రథము, గుర్రాలు, వాటి మీదే ఎక్కువ వచ్చారనమాట. మీ జీవితంలో సమస్యలు కొన్నిసార్లు డైరెక్ట్గా రావచ్చు, కొన్ని సమస్యలు ఎవరో ఒకరు మోసుకుంటూ రావచ్చు. అర్థమైందండి? వాళ్ళకి ఎందుకండి? ప్రైజ్ లార్డ్. మన బాధలేదో మనం పడతాం కదా, వాళ్ళు మోసుకొస్తూ ఉంటారు మనకు సమస్యలు సుడిగుండాలో మనం చిక్కుకోవాలి, సమస్యలు పడి మనం అల్లాడిపోవాలి అని సమస్యలు కొంతమంది మోసుకొచ్చి మన మీద పడేయాలని ట్రై చేస్తున్నారేమో. సమస్యల మీద దేవుడు జయం ఇవ్వబోతున్నాడు. సమస్యలు మోసుకొచ్చే వాళ్ళ మీద కూడా దేవుడు మనకు జయం ఇవ్వబోతున్నాడు. ఆమెను చెప్పడం గట్టిగా. చెడు కార్యాల మీద జయం ఇవ్వబోతున్నాడు. చెడు వార్తను మోసుకొస్తారు కొంతమంది. వదినా ఉందా పుదీనా? ప్రైజ్ లార్డ్. వదినా ఉందా పుదీనా అంటారు. పుదీనా వరకు తీసుకెళ్ళు. అంతకు మించి ఓవర్ యాక్షన్ చేసేవనుకో సమస్యలు ఉండవు, సమస్యలు మోసుకొచ్చి నువ్వు కూడా ఉండవు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ఏం వదినా అంత మాట నేసావు అంటది. అంతే. ఎందుకంటే దేవుడు చెప్పాడు, ఆయన కృపాసత్యములతో దేవుడు మనల్ని కాపాడబోతున్నాడు. ఎందుకంటే ఆయన మనకు వాత్సల్యతను చూపించే దేవుడు. సముద్రంలో త్రోవను దేవుడు చూపించాడు. శత్రుల్ని, రథాల్ని, రౌదుల్ని అందరిని నీట దేవుడు కలిపేశాడు. అరణ్య యాత్ర అనే వారికి ఆనంద యాత్రగా ప్రభు మార్చాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. మోషే అంటాడు, ఇంతమందికి ఆహారం మాంసం తీసుకురాలంటే నేను ఎలా తీసుకురాగలుగుతాను? ప్రైజ్ లార్డ్. గొర్రెలన్నిటిని చంపిన, సముద్రంలో చేపలన్నిటిని పట్టిన, అర్థమైందండి? ఉన్న గొర్రెలు, మేకలు, పశువులన్నిటిని చంపిన, సముద్రంలో చేపలన్నిటిని పట్టిన, వీళ్ళు ఆకలి తీర్చగలుగుతామా? వన్ డేనైనా పోషించగలుగుతామా? 1 వీక్ పోషించగలుగుతామంటే దేవుడు అన్నాడు, సముద్రంలో చేపలు పట్టాల్సిన అవసరం లేదు, ఉన్న జంతువులను చంపాల్సిన అవసరం లేదు. అమ్మా ఇక మీదట వాళ్ళని వీళ్ళని చంపుకొని తినొద్దు. ప్రైజ్ లార్డ్. పిల్లల్ని చంపుకొని తినొద్దు, భర్తను చంపుకొని తినొద్దు, బంధువులను చంపుకొని తినొద్దు, తల్లిదండ్రులను చంపుకొని తినొద్దు. తల్లి ఎవరిని చంపుకొని తినాల్సిన అవసరం లేదు. ఏదో పట్టాలని వల వేయాల్సిన అవసరం కూడా లేదు. మాయా మాటలు చెప్పి ఎవరి దగ్గర ఏమి రాబట్టుకుందామా అని చెప్పి ఈ ప్రయత్నాలు వద్దు. వాత్సల్యతను ప్రభు చూపబోతున్నాడండి. అద్భుతమైన మార్గంలో గతంలో నీవు ఎన్నడూ చూడని దిక్కుల నుండి నా దేవుడు నీకు సహాయాన్ని అందించబోతున్నాడు. హల్లెలూయా. సముద్రం మీద నుండి పూరేళ్ళను దేవుడు రప్పించాడండి. ఆమెను చెప్పండి గట్టిగా. ఇటు ఒక దిన ప్రయాణం. ఇటు ఒక రోజుకి ఎంతసేపు ప్రయాణం చేయొచ్చండి? ఎన్ని కిలోమీటర్లు నడవచ్చు చెప్పాలి. ఒక రోజు అంతట్లో ఒక మనిషి ఎన్ని కిలోమీటర్లు నడిచి వెళ్ళొచ్చు? అన్నీ నేనే చెప్పాలి. దొరికాడు కదా ఒకడని అంత నాతోనే చెప్పిస్తుంటారు. ఎంత దూరం వెళ్ళొచ్చు అమ్మా? అన్నా 40 కిలోమీటర్స్ వెళ్ళొచ్చండి? వెళ్ళొచ్చా నడిచి? ఓకే. నాకు మా బ్రదర్ చెప్పాడు ఈరోజు, అన్న ఈరోజు ఉదయం నుండి నేను మందిర్లోని అటెళ్ళి వచ్చేసరికి 10 కిలోమీటర్లు నడిచాడంట. ప్రైజ్ లార్డ్. ఆశ్చర్యపోయాను నేను అసలు. ఏంటండి అటెళ్ళి ఓకేనా, ఇటెళ్ళి ఓకేనా, అటెళ్ళి ఓకేనా, అటెళ్ళి ఓకే అని 10 కిలోమీటర్లు నడిచారంట పాపం. ఒక్కొక్కరు 10 కిలోమీటర్లు నడిస్తే ఈరోజు కూటం జరుగుతుంది. నేను ఒక 3-4 కిలోమీటర్లు నడిచి ఉంటాను. ఏంటండి ఆయన 10 కిలోమీటర్లు, మరి 20 కిలోమీటర్లు నడిచిన వాళ్ళు కూడా ఉంటారేమో. సరే, 40 కిలోమీటర్లు దూరం ఇటు ఒక 40 కిలోమీటర్లు, ఇటు ఒక 40 కిలోమీటర్లు పూరేళ్ళు వచ్చి ఏంటంటే 2 అడుగుల ఎత్తున పడుందంట. అంతేనా? మీరు తర్వాత చదువుకోండి. ఎంత ఎత్తునమ్మా? 2 మూరల ఎత్తు. 2 మూరలు అంటే ఒక మూర వచ్చేసి 1.5 అడుగులు. అంతేనా? ఒక మూర అంటే 2 మూరలు అంటే 3 ఫీట్సా? చూడండి, అన్నీ నేనే చెప్పాలి. కుదరదు ఈ సంవత్సరం మీరు చెప్పాలి, రాబడతానంత. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా. నేను థింక్ చేస్తూ ఉన్నాను. 3 అడుగుల ఎత్తున పూరేళ్ళు వచ్చి పడుందంట అక్కడ. మరి కొంతమంది పైన ఏరుకుంటారు, నెక్స్ట్ వచ్చి వారు తొక్కేస్తారు కదండి. అట్లా కాదంట. అంటే దాని అర్థం ఏంటంటే 3 అడుగుల ఎత్తున వచ్చి పూరేళ్ళు ఎగురుతాయి. సచ్చిన పూరేళ్ళు కాదు అవన్నీ వచ్చి
3 అడుగులు అంటే ఇది 3 అడుగులు ఉంటుందా చెప్పండి? ఇది 4 సరే, ఇది 3 అడుగులు ఉంటుందా? ఇంత ఎత్తున వచ్చేసి ఎగురుతావు నేంట. పట్టుకోరా నన్ను పట్టుకోరా అంటారు. ప్రైజ్ లార్డ్. కష్టపడి మనం వేటాడి తీసుకోవాల్సిన అవసరం లేదండి. మనకు కావలసిన సంపద వచ్చి మన కాళ్ళ దగ్గరకు వచ్చి, మన చేతుల దగ్గరకు వచ్చి, మనం అందుకోగలిగినంత దగ్గరగా దేవుడు ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కొడదాం మొదలు గట్టిగా, గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. నా దేవుడు వాత్సల్యతను చూపబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆయన వాత్సల్యత, హల్లెలూయా. అన్నం వండడమే ఒక పని ఏంటండి, దాన్ని ఆర్ట్ బాక్సులకు మార్చడం ఇంకొక పని, దానిలో పళ్ళెంలో పెట్టడం ఇంకొక పని. అర్థమైందండి? అమ్మ వండి వడ్డించుకుని తినడంటే ఒకసారి పళ్ళెంలో తెచ్చి ఇస్తుంది. కొంతమంది తల్లులకి వాత్సల్యత ఎక్కువ అయిపోయి అన్నం కలిపిరే నాన్న, అమ్మ నాకు కాలేదు, అమ్మ నాన్న ఒక్క ముద్ద తినేసి వెళ్ళరా అని నోటికి ఎట్లయితే భోజనం అందిస్తారో ఆ విధంగా తల్లి వాత్సల్యత అది. ప్రైజ్ లార్డ్. ఏమయ్యా తల్లులే నాడు చూసేది మేము చూడమా అంటారు కొంతమంది. ఉన్నారు భార్యలు కూడా కొంతమంది ఉన్నారు. పాపం ఒక ముద్ద తినేసాడు, ఒక్క ముద్ద తిను అని తినిపించేవాళ్ళు ఉన్నారు. మంచిదే. నేనేమంటానంటే దేవుడు మన ఎడల వాత్సల్యతను చూపబోతున్నాడు కనుక దేవుడు వడ్డించి ముద్ద తీసి ఏంటండి నోటికి అందించబోతున్నాడు. చేతులు చాపి మనం అందుకోగలిగినంత అందుబాటులో దేవుడు ఆశీర్వాదం దయచేయబోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజల దేవుడు అంత అద్భుతంగా పగలు మేఘస్తంభములు, రాత్రి అగ్నిస్తంభంలో ఉండి వారిని కాపాడుతూ వచ్చాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. యెహోవా నీ వాత్సల్యమును నీవు నాకు దూరం చేయొద్దు, కృపా సత్యములతో నీవు నన్ను కాపాడుతావు. ఏంటండి శత్రువుల చేతుల నుండి దేవుడు తప్పిస్తాడు, మనల్ని పోషిస్తాడు, మనల్ని సంరక్షిస్తాడు. ఈ సంవత్సరం అంతా వాత్సల్యపూర్ణుడు సమస్తాన్ని మనకు సమృద్ధిగా దయచేయునుగాక. హల్లెలూయా. 3వ మాట త్వరగా, అంత షార్ట్గా చెప్పుకొని వెళ్ళిపోతున్నాను నేను. 3వ మాట లూకాసు వార్త 1వ అధ్యాయం 79వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 79వ వచనం. వాత్సల్యం దగ్గర నుండి చదవడం. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచడానికి నీవు ప్రభు ముందుగా నడుతువు మన పాదములను సమాధాన మార్గములోకి మన పాదాలని సమాధానపు త్రోవలు నడిపించడానికి చీకటిలోను మరణ ఛాయలను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై మహావాత్సల్యమును బట్టి పైనుండి మనకు ఆయన అరుణోదయ దర్శనముని ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఆయన వాత్సల్యాన్ని బట్టి దేవుడు మీకు దర్శనాలు ఇవ్వబోతున్నాడు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీకు దర్శనాలు రాబోతుందని చెప్పండి. మీరు దర్శనాలు చూడబోతున్నారని చెప్పండి. కళలు కనబోతున్నారని చెప్పండి. ఎలాంటి దర్శనం తెలుసు? అరుణోదయ దర్శనం. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. ఏంటో పాస్టర్ గారు సేకటగా ఉంది. ఎలా ఉందంటండి? సేకటగా ఉందండి. బోసరగా ఉందండి అంటుంటారు. బోసర కాదు, చీకటి కాదండి, అరుణోదయ దర్శనం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. వెలుగు సంబంధులుగా దేవుడు మిమ్మల్ని మార్చబోతున్నాడు. యెహోవా మీ మీద ఉదయించబోతున్నాడు. ఇక లేచి నీవు దేవుని కొరకు తేజరిల్లుదువు. చప్పట్లు కొడుతూ స్వతంత్రించుకోండి. దేవుని మాటల్ని స్వతంత్రించుకోండి. హల్లెలూయా. ఆమేన్. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చున్నది. ఆయన నీ మీద ఉదయిస్తాడు, నిన్నే ఫోకస్ చేస్తాడు ప్రభు. నీ 100 మందిలో ఉన్న నీ మీదే ఉంటుంది కెమెరా. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. మీరందరూ వచ్చి నా చుట్టూ చేరండి, మీరందరూ వచ్చి కుటుంబం తర్వాత గుమిగూడారండి. కానీ మా పిల్లలు కెమెరా ఎవరి మీద పెట్టుంటారు చెప్పాలి? ఎవరి మీద పెట్టుంటారండి? చక్కగుంది అక్క అని ఆమె మీద పెట్టరు అనమాట, నా మీదే పెడతారు కెమెరా. నన్నే ఫోకస్ చేస్తారు. నేను ఇటు తిరిగితే ఇటు ఫోకస్ చేస్తారు, ఇటు తిరిగితే ఇటు ఫోకస్ చేస్తారు. ఎందుకంటే నేను స్పెషల్. ఆమె చెప్పడం గట్టిగా. హల్లెలూయా. మమ్మల్ని కూడా కొంచెం చూపించవచ్చు కాదంటే, ఇప్పుడు కాదులే, ఇప్పుడు స్పెషల్ ఆయన. పక్కన మనం చూసి చెప్పండి, మీరు స్పెషల్ అని చెప్పండి. మిమ్మల్ని దేవుడు ఫోకస్ చేయబోతున్నాడు అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఈ కెమెరాలు కాదు, ఈ కెమెరాలు ఏముందండి, అప్పుడప్పుడు ఏంటంటే మీరు కూడా కొంచెం ఎమోషనల్ అయిపోతే మిమ్మల్ని కూడా ఫోకస్ చేస్తుంటారు, అది వేరే విషయం. కానీ దేవుని కెమెరా
దేవుని కళ్ళు, ఆయన దృష్టి ఈ సంవత్సరం అంతా నిన్నే ఫోకస్ చేయబోతుందండి. నిన్నే ఫోకస్ చేయబోతుంది, నిన్నే ఫోకస్ చేయబోతుంది, నిన్నే ఫోకస్ చేయబోతుంది. ఆమె చెప్పండి గట్టిగా. భూమి అంతా చీకటి కమ్మిన, లోకమంతా చీకటి కమ్మిన అరుణోదయ దర్శనాన్ని దేవునికి దయచేయబోతున్నట్టు. హల్లెలూయా. బబులోను దేశంలో చాలామంది మేధావులు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు, తెలివిగల వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు ఏం చేశారు తెలుసంటే, రాజుగారు కళ మర్చిపోయేటట్టు చేశాడు. అంతే. కళ చెప్తే ఏదో ఒకటి చెప్తారు, వాళ్ళకు టాలెంట్స్ ఉన్నాయి, వాళ్ళేం పిచ్చోళ్ళేం కాదు. లోకంలో ఉన్నవాళ్ళు కూడా తెలివిగల వాళ్ళు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసండి, నిన్ను హైలైట్ చేయాలని, ప్రైజ్ ది లార్డ్, నిన్ను హైలైట్ చేయాలని, నిన్ను ఫోకస్ చేయాలని ఆ చుట్టూ ఉన్న రాజుగారు కళ మర్చిపోయేటట్టు చేశాడు. రాజుగారు కళను మర్చిపోయేసరికి ఆయన కలవరపడ్డాడండి. ఆ కళ భావాన్ని దేవుడు ఎవరికి చెప్పాడంటే దానియేలుకి చెప్పాడు. ఎవ్వరికి చెప్పని రహస్యాన్ని దేవుడు నీకే చెప్పబోతున్నాడు అండి. ఎవరికి బయలుపరచని సత్యాన్ని దేవుడు నీకు బయలుపరచబోతున్నాడు. ఎవరికి బయలుపరచని ఉపదేశాన్ని దేవుడు నీకు బయలుపరచబోతున్నాడు. ఎందుకంటే దేవుడు నిన్నే ఫోకస్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పాట లీక్ అయింది. ఏమైంది? పాట లీక్ అయింది, నా దగ్గరికి వచ్చింది. నేను ఎవ్వరికి చెప్పను, నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నీకే పంపిస్తున్నాను అంటారు. వాట్సాప్ ఆన్ చేసుకో, నా దాకా వచ్చింది, అది ఎట్టొచ్చిందో నాకు తెలీదు, మొత్తం మీద నాకు వచ్చేసింది, నీవంటే నాకు ప్రేమ కాబట్టి నీకు మాత్రమే చెప్తామని వాళ్ళకి చెప్తారా? తినండి. వాళ్ళకి ఇంకొకరు ఉంటారనమాట. నాకు పాట పలానా వాళ్ళ ద్వారా వచ్చింది, ఎవ్వరికి చెప్పొద్దన్నారు, ఇవ్వద్దన్నారు, నీ మీద నాకు వాత్సల్యం కనుక నీకు మాత్రమే పంపిస్తాను. అట్లాగే కదండి స్ప్రెడ్ అయ్యేది. మనం ఆరాధించే దేవుడు ఎవరికి చెప్పని సంగతులు, ఎవరికి బయలుపరచని సంగతులు, ఎవరికి తెలియచేయని సంగతులు, ఎవరికి తెలియని ఉపదేశాన్ని, జ్ఞానాన్ని ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు దయచేయబోతున్నట్టు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. అండ్ ప్రియులారా, సముద్రం యొక్క వ్యాపారం అంతా కూడా నీ వైపుకి త్రిప్పబడుతుందంట. దేవుని వెలుగు ఎవరి మీద ఉంటుందో వ్యాపారాలన్నీ వాళ్ళ వైపు త్రిప్పబడుతుంది. ఎదురు కొట్లు వాడు దోమలు కొట్టుకుంటూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం అయితే ఏంటండి, ఇక్కడ మనం డబ్బులు తీసుకోలేక అల్లాడిపోతుంటాం. ఆ ఎదురుగానే ఒక కొట్టు ఉంటుంది, వాళ్ళు దోమలు తోలుకుంటూ ఉంటారు. మేము ఎప్పుడన్నా బయట రోడ్డు మీద ఆగినా నేను ఫుడ్ బాగుందా లేదని ఎలా కనుగొంటాను తెలుసండి? తింటే కదా తెలిసేది. నేను ఎలా తెలుసుకుంటుంది? జనాలు ఎక్కువ కూడా ఉంటారో చూస్తారు. జనం ఇక్కడ ఫుడ్ బాగుంటుంది కాబట్టి వీళ్ళు ఇక్కడ ఇంతమంది ఉన్నారని అక్కడికి వెళ్తుంటారు. పక్కనే ఉంటుందండి అక్కడ, అది కూడా హోటలే. వాళ్ళేమో ఈగలు వాలుకుంటా తోలుకుంటూ ఉంటారు, ఏంటి దోమలని తోలుకుంటూ ఉంటారు, ఈగలు తోలుకుంటూ ఉంటారు. ఏంటి ఏదండి ఏం దొరకట్లేదు. ఓ అమ్మాయి ఆడిపోయింది, నా ఖర్చు పడిపోయింది. ఉంది స్తోత్రం. ఏంటండి వాళ్ళందరూ దోమలు తోలుకుంటూ ఉండాలి. వస్సు 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 అంటుంటారేమో. ప్రైజ్ ది లార్డ్. నీ శత్రువులు దోమలు తోలుకోవాల్సింది, ఈగలు తోలుకోవాల్సింది. అవసరమైతే దోమలు మనం పంపించవచ్చు అక్కడికి. వ్యాపారాలన్నీ కూడా నీ వైపు త్రిప్పబడబోతుందండి. అవకాశాలన్నీ కూడా నీ వైపు త్రిప్పబడబోతుంది. సముద్ర వ్యాపారం అంతా మీ వైపు త్రిప్పబడబోతుంది. అప్పుడు నీ గుండె ఏంటంటే నీ హృదయం కొట్టుకొనొచ్చు ఉప్పొంగిపోతుందంట. చెప్పలు కూడా మొదలు గట్టిగా గట్టి 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 గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. సంతోషంతో మన హృదయం పొంగి ప్రవహించునుగాక. అప్పుడు మనం ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. ఆనందమే నీలో నా యేసయ్యా. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే. ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే. స్తుతి పాత్రుడా
స్తోత్రార్హుడా నీకే ఆరాధన. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్య. హల్లెలూయా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వ్యాపారం నేను వెతుక్కొని రాబోతుందండి. మీరు వెతుక్కోవాల్సిన అవసరం, వ్యాపారం మిమ్మల్ని వెతుక్కొని రాబోతుంది. సమృద్ధి మిమ్మల్ని వెతుక్కొని రాబోతుంది. విశ్వసించండి. ఏ పని చేసినా శ్రద్ధగా చేయండి. ఆమేన్. ఒక ఇంజనీర్ ఉన్నాడండి, చాలా పనులన్నీ చేశాడు ఆయన. ఇక రిటైర్డ్ అయ్యి దిగిపోదాం అనుకుంటున్నాడు. సో వాళ్ళ పెద్ద ఆయన నుండి నాన్న వెళ్ళిపోతున్నామంట. వెళ్ళిపోతున్నాను అంటే ఇంకొక వర్క్ ఉందిరా, అది పూర్తి చేసి వెళ్ళరంటే లేదు లేదు సార్, నేను ఇక అయిపోయింది, ఇంక నేను చేయలేనండి, నా ఫ్యామిలీతో నేను హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడు, ఇది ఒక చిన్న పని చేసి పెట్టరా అని బతిమల్లాడు. సరే సార్ మీరు బతిమాలుతున్నారు కాబట్టి ఏం పని, ఇది ప్రాజెక్టు 3 months ప్రాజెక్ట్. ఇది ఎన్ని నెలల ప్రాజెక్ట్ అండి? 3 months ప్రాజెక్టు. ఎంత డబ్బు, ఎంత ఇంత, ఓకే అవన్నీ అప్పచెప్పేశాడు. ఈయన ఏం చేశాడు, తొందరగా వెళ్ళిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. మీలో కూడా చాలామంది తొందరగా వెళ్ళిపోవాలనుకుంటున్నారు. త్వరగా వెళ్ళిపోవాలి, ప్రార్థన వెళ్ళిపోవాలి. అసలు ఆఖరిలో కూర్చున్న వాళ్ళకి మనం షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలి. అసలు వీలు పడలేదని రెడీ ఫోన్లోనే హ్యాపీ న్యూ ఇయర్ అని పంపిద్దంటే నెట్ పని చేయట్లా. ప్రైజ్ ది లార్డ్. పనికి మాలు నెట్టు, దరిద్రపు నెట్టు, మనం ఇక్కడ సెట్టు. త్వరగా వెళ్ళిపోవాలని ఆయన ఏం చేశారంటే 3 months వర్క్ని 1 monthలో ఫినిష్ చేసేసి గబగబా ఏదో మొత్తం మీద కట్టేసి పూర్తి చేసేసి, సార్ వర్క్ అయిపోయింది నేను వెళ్ళిపోతున్నానంటే, ఆగరా బాబు ఒక నిమిషం ఆగు, ఏది మీ మిస్సెస్ని కూడా పిల్లల్ని కూడా మేమంతా ఎందుకంటే ఆగరా బాబు అని ఆపి, ప్రియులరా ఒక ట్రే తీసుకొని ఏంటండి దాంట్లో ఒక చిన్న గిఫ్ట్ ఒకటి తీసుకొచ్చి అతనికి ఇచ్చాడు. ఏం సార్ ఇది అన్నాడు. ఓపెన్ చేయరా అని చెప్తే ఓపెన్ చేశారండి. ప్రియుల దాంట్లో ఒక తాళం ఉంది. ఏ తాళం తెలుసండి? ఆయన కట్టిన ఇల్లు ఉంది కదండి, దాని తాళమే. ఏం సార్ ఇదంటే, మరి నీకోసమేరా ఇల్లు కట్టుకోమని నేను ఇచ్చాను, ఇది నీకు గిఫ్ట్గా ఇస్తానంటే, ఆ ముఖ్యత ముందే చెప్పొచ్చుగా, ముందే చెప్తే బంగారం కట్టుకునేవాడు కదయ్యా, ఎవరు కొనక నెలలోనే కట్టేసేదేంటి, నాకు అనుకుంటే 6 నెలలు కట్టేవాడినాడు. ప్రియులారా ఏ పని చేసినా ఆసక్తిగా చేయండి. నా దేవుడు ఏమో నువ్వు కట్టుకున్న ఇల్లు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడేమో, జనముల ఐశ్వర్యాన్ని మీ వైపుకి దేవుడు త్రిప్పబోతున్నాడేమో, సముద్ర వ్యాపారాలు నీ వైపు త్రిప్పబడబోతుందేమో. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నాకు అశోక్ సాక్ష్యం చెప్తే చాలా సంతోషం అనిపించిందండి. తమ్ముడు అశోక్ సాక్ష్యం చెప్పాడు కదా, చాలా సంతోషం వేసింది నాకు. ఆమె ఎందుకంటే చాలామంది అప్పుల బాధలు, రుణ బాధలు ఉన్నారు. ఇలాంటి సాక్ష్యాలు విన్నప్పుడు సంతోషం అనిపిస్తుంది. సేవలో విసుగు, చిరాకు చాలా ఉంటాయి. కానీ కొందరైనా దేవుని ద్వారా మేలు పొందుకున్నారు అనుకున్నప్పుడు నిజంగా అది సంతోషమే కదండి. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి చూడండి, ఒక దీన స్థితిని దేవుడు కటాక్షించి ఈరోజు తాను ఆశీర్వదించబడ్డమే కాకుండా అనేకులకు ఆశీర్వాదకరంగా తనను ప్రభు మార్చాడు. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. దానికోసం మనం ఏదో దొడ్డిదారిలో సంపాదించాల్సిన అవసరం లేదు. నీ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీ శ్రమకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు దయచేయబోతున్నాడు అండి. హల్లెలూయా. క్షణం తీరిక లేకుండా, మరి ప్రార్థన చేయలేనంత కాదు కానండి, ఫుల్ బిజీగా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కావచ్చు, మెడికల్ ఫీల్డ్లో కావచ్చు, చదువుకుంటున్న వాళ్ళు కావచ్చు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కావచ్చు, వ్యాపారం చేస్తున్న వాళ్ళు కావచ్చు, అండ్ పొలంలో కావచ్చు, ఏంటండి ఎక్కడైనా కానీ ఖాళీ లేకుండా మీకు బిజీగా దేవుడు పనిని దేవుడు దయచేయను గాక. మాకు కూడా ఈ సంవత్సరం అంతా దేవుడు బిజీగా సేవ చేయాలి మేము. ఆమె చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ఉదయాన్నే ఒక చోట, మధ్యాహ్నం ఒక చోట, సాయంత్రం ఒక చోట ఫుల్గా సేవ చేయాలండి. ప్రియులరా సమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహించును గాక. జనముల వ్యాపారాలను నేను వెతుక్కొని బాబు నీ చేతులతోనే ఈ పని చేయాలి, నీవే ఈ వ్యాపారం చేయాలి, నీవే ఈ ఇల్లు కట్టి పెట్టాలి, నీవే ఈ పని చేసి పెట్టాలని సముద్రం యొక్క వ్యాపారం అంతా నీ వైపు త్రిప్పబడును గాక. ఆ తర్వాత 60-20లో ఇలా రాయబడిందండి. 60-20 చదవండి. 60-20 అంటే కొంతమంది 60 20 లాగా తయారేమంటారు, అట్లా కాదు. 60-20 సూర్యుడు అస్తమించుడు, చంద్రుడు క్షీణించడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండబోతున్నాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ప్రభు ఉండబోతున్నాడు. హల్లెలూయా. ప్రపంచమంతా సూర్యుడు చంద్రుడు వెలుగు మీద ఆధారపడతారేమో,
మన దేవుని వెలుగు మీద ఆధారపడబోతున్నారు. ప్రపంచానికంతా సహాయం ఒక దిక్కు నుండి వస్తుందేమో, కానీ మనకు వేరొక దిక్కు నుండి దేవుడు సహాయం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అందరికీ బహుమానం ఎవరో ఇవ్వాలేమో, కానీ అబ్రహాంతో దేవుడు అంటాడు, నేనే నీ బహుమానం. ఆమె చెప్పండి అందరు గట్టిగా, అబ్రహామా నేనే నీ బహుమానం, నేనే నీ కేడము, నీ బహుమానం అత్యధికం అవుతుంది. అంటే నేనే నీ బహుమానం. అందరికీ గిఫ్ట్ ప్యాక్ చేసి ఎవరో ఒకరు బహుమానం ఇవ్వాలేమో, నేనే నీ బహుమానం. అయ్యా నీవు బహుమానం ఏంటంటే, నీవు నాకు బహుమానం ఏంటంటే గర్భఫలము. చెప్పండి, గర్భఫలము దేవుడిచ్చే బహుమానం కదా. నేనే నీ బహుమానం. నీవు నా బహుమానం ఏంటంటే నేనే నీ గర్భవాసంలో పుట్టబోతున్నాను. చెప్పండి కూడా అందరు గట్టిగా. అబ్రహాము వంశంలో ప్రభు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అందరికి ఒక దిక్కు నుండి సహాయమేమో, నీవు ఎరుగని దిక్కుల నుండి నా దేవునికి సహాయాన్ని అందించబోతున్నాడు. నువ్వు ఊహించిన దిక్కుల నుండి దేవునికి సహాయం చేయబోతున్నాడు. నువ్వు క్షణక్షణం ఆశ్చర్యపడబోతున్నావు. ప్రతి క్షణం నువ్వు విస్మయం చెందబోతున్నావు, విభ్రాంతి చెందబోతున్నావు. నీ ఊహించిన కార్యాలు నీ జీవితంలో ప్రభు చేయబోతున్నాడు. బెతెస్దా కోనేరు దిగాలంటే అందరికి ఒక పద్ధతి ఉంది. నిదానంగా వెళ్ళి దిగాలి, కానీ నువ్వు కోనేరు దాకా పోవాల్సిన అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. నీకోసం సాక్షాత్తు యేసయ్య వెతుక్కొని రాబోతున్నాడు అండి. అందరూ స్వస్థత పొందడానికి స్వస్థత కేంద్రాలకు కానీ స్వస్థతశాలకు కానీ ఇంకెక్కడికో వెళ్ళాలేమో, కానీ నీవు స్వస్థత కోసం నీవు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరం నా యేసు నీవు ఎక్కడున్నావు అక్కడ వెతుక్కొని వచ్చి నేను స్వస్థపరచబోతున్నాడు. స్వస్థత నిన్ను వెతుక్కొని రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ స్వాస్థ్యాన్ని పంచేటప్పుడు చీట్లు వేశారు. ఏమేశారండి? చీట్లు వేసి ఎవరెవరికి ఆ చీట్లో ఏ రాసి ఉంటారో అది ఇస్తూ వచ్చారండి. అందరికీ స్వాస్థ్యాన్ని పంచింది ఒక టైప్ అయితే, ఒక విధానం అయితే, కాలేబు అంటాడు, హెబ్రోను నాకు స్వాస్థ్యంగా దయచేయి. ఈయనకి చీట్లు వేసి పంచాల్సిన అవసరం లేదండి. ఆయన ఏదైతే కోరుకుంటాడో అది ఆయనకు అనుగ్రహించబడుతుంది. అందరికి పంచినట్లు నీవు పంచుకోవాల్సిన అవసరం లేదండి. నా దేవుడు నేను ఒక ప్రత్యేక రీతిలో నడిపించబోతున్నాడు. నువ్వు సూర్య చంద్ర నక్షత్రాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. నా దేవుడు నీకు నిత్యమైన వెలుగుగా ఉండునుగాక. నా దేవుడు నీకు నిత్యమైన వెలుగుగా ఉండునుగాక. ప్రియులారా, ప్రభు వాత్సల్యతను చూపిస్తే మనం వ్యాపిస్తాం. రెండోదిగా ఆ వాత్సల్యత మనకు కాపుదలను దయచేస్తుంది. మూడోదిగా ఆ వాత్సల్యత మనకు అరుణోదయ దర్శనాన్ని ప్రసాదిస్తుంది. ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 7వ వచనం. త్వరగా యెషయా 63. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి, దేవుడు మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును, యెహోవా స్తోత్రములను గానములను చేతును, తన వాత్సల్యతను బట్టి ఆయన కృపా బాహుల్యమును బట్టి ఇశ్రాయేలుకు వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేస్తాను. ఎవరి మీద వాత్సల్యత ఉంటుందో వాళ్ళ మీద మహా కనికరాన్ని దేవుడు చూపించబోతున్నాడు. ఆమె చెప్పండి అందరు గట్టిగా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీ మీద దేవుడు మహా కనికరం చూపించబోతుంది. సాధారణమైన కనికరం కాదు, మహా కనికరం. ప్రైజ్ ది లార్డ్. మహా కనికరం. ఆమె ఎలిజబెత్కి దేవుడు వృద్ధాప్యంలో సంతానం ఇచ్చాడు. సంతానం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే, సంతానం కోసం ప్రాకులాడుతూ ఉంటే తప్పక ఈ సంవత్సరంలో దేవుడు మహా కనికరం చూపించబోతున్నాడు. మహా కనికరం చూపించబోతున్నాడు. వృద్ధాప్యంలో ఎలిజబెత్ను దేవుడు జ్ఞాపకం చేసుకుని చక్కని యోహాన్ లాంటి ఒక యోహాన్ని కుమారుడిగా దేవుడు దయచేస్తే ఇరుగు పొరుగు వాళ్ళందరూ వచ్చి అంటారు, అమ్మా ఎలిజబెత్, దేవుడు నీ మీద మహా కనికరం చూపించాడు. ప్రియులారా, సంతానం లేని స్త్రీలకు ఒక శుభవార్త అండి. దేవుడు మీ మీద మహా కనికరం చూపించబోతున్నాడు. యోహాన్ లాంటి కుమారుల్ని మండుచు ప్రకాశించుచున్న దీపాలని దేవుడు దయచేయబోతున్నాడు. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. తాగుబోతున్నాం, తల్లిదండ్రులను కొట్టేవాళ్ళను, తల్లిదండ్రుల మీద చిరాకు పడేవాళ్ళను కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకరిని చదివించి వాళ్ళు పాపం విదేశానికి పంపించారంట, పెద్ద చదువు చదివి. ఆయనకు అక్కడ 1,20,000 జీతం అంటండి. 1,20,000 జీతం అయితే 20,000 ఆయన ఉంచుకుంటాడంట, ₹1,00,000 ఇక్కడికి పంపిస్తారంట. 20,000 ఆయన ఉంచుకుంటాడు, 1,00,000 ఇంటికి పంపిస్తారంట. సరే, ఒక 6 నెలల తర్వాత వాళ్ళ నాన్న ఫోన్ చేశారంట. ఫోన్ చేస్తే అప్పుడు వాడు అంటాడంట, నాన్న పంపించేశాను కదా డబ్బు అని. మరి డబ్బు కోసం కదరా, నీ కోసం చేశాను. ప్రైజ్ ది లార్డ్. పంపించేసాను నాన్న, ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది చూడు డబ్బు అంటే. నెల పంపించేసాను కదా, ₹1,00,000 పడలేదా అకౌంట్లో? రే, నేను డబ్బు కోసం చేయలేదురా, నీ కోసం చేశాను.
అదే నాన్న పంపించేసాను నేను. అంటే కొంతమంది అనుకుంటారు ఇక డబ్బేనేమో రిలేషన్. కాదు నాన్న, నువ్వు వెళ్ళావు 6 నెలల నుండి ఒక ఫోన్ కాల్ లేదు, ఏమయ్యావో ఏంటో వివరాలు తెలియకుండా నేను ఫోన్ చేశాను నాన్న అని వాళ్ళ నాన్న చెప్తే పంపించేశాను నాన్న, ₹1,00,000 మీ అకౌంట్లో వచ్చి ఉంటే చూసుకోండి అంటే, డబ్బు కాదురా, ప్రైజ్ లార్డ్, డబ్బు కాదురా, చదువు పూర్తి అయిపోయింది, ఉద్యోగం వచ్చేసింది, నువ్వు ఎక్కడో దూరంగా ఉన్నావు కాబట్టి నీకు కొంచెం పెళ్లి చేసేస్తే అయిపోతుంది కదరా పని, పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం అని అంటే, పెళ్ళా? ఎవరికి పెళ్ళి? డబ్బు పంపించేశాను కదా. ఒరే డబ్బు కాదురా పిచ్చోడ, నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. నాకెందుకు నాన్న పెళ్ళి, నాకెందుకంటే వరా పెళ్లి చేసుకోవాలి కదంటే, ఆల్రెడీ నేను చేసుకోను కదా నాన్న. వాడు వెళ్ళిన 2వ నెలకి పెళ్లి చేసేసుకున్నాడట, ఏదో వాళ్ళ తల్లిదండ్రులు కూడా తెలియకుండా. ఆ తల్లిదండ్రులకి ఎంత వేదన అండి చెప్పండి. అరే డబ్బు కోసమే నేను చదివించామనుకుంటున్నావురా? ప్రియమైన వాళ్ళారా, దేవుడు వాత్సల్యతను చూపబోతున్నాడు, దాంట్లో కనికరాన్ని దేవుడిని కనుగరించబోతున్నాడు. నీ గర్భవాసన పుట్టే పిల్లలు, ఒకవేళ పుట్టకపోయే పిల్లలు ఆల్రెడీ పుట్టి నీ ప్రాణానికి వేదనగా మారి ప్రతీది కూడా డబ్బులతోనే క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నారేమో, వాళ్ళను కూడా దేవుడు మార్చి మండుచు ప్రకాశించుచున్న దీపాలుగా దేవుడు వాళ్ళని మార్చునుగాక. హల్లెలూయా. ఆయన వాత్సల్యతను ఎవరైతే పొందుకుంటారో వాళ్ళ మీద మహాకనికరాన్ని దేవుడు చూపించబోతున్నాడు. మహాకనికరాన్ని ప్రభు చూపించబోతున్నాడు. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేస్తే యేసయ్య అతను కరుణించడం కోసం నిలిచిపోయాడు. కరుణించవలనని ఆయన నిలిచి ఉన్నాడంట. దయ చూపవలనని ప్రభు ఆలస్యం చేస్తున్నాడని వాక్యంలో గ్రంథస్థం చేయబడింది. కనికరము గల దేవుడు అలాగే నిలిచిపోయాడండి. నిలిచిపోయి అతని ఆర్తనాదాన్ని వినిపించుకొని అతని ప్రార్థన విని యేసు ప్రభు నిలిచిపోయాడు. ప్రియులారా, ఆయన కనికరాన్ని ఎవరైతే పొందుకుంటారో వాళ్ళ ప్రార్థన ప్రభు వింటాడు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ఈ సంవత్సరం అంతా మీ ప్రార్థన వింటాడని చెప్పండి. పక్కన వాళ్ళకైతే బాగానే చెప్తారు కానీ నేను అడిగితే చెప్పట్లే. చెప్పండి ఇంకొకసారి, మీ ప్రార్థన దేవుడు వింటాడు. మీ ప్రార్థన ప్రభు వింటాడు. ఎందుకంటే ఆయన మీ ఎడల మహా కనికరం చూపించబోతున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేయడమే మన పని. ఆమేన్. యేసు ప్రభు ఇది వరకు మీరు ఏది నన్ను అడగలేదంట అన్నాడా లేదండి? అంటే మీరు ఇంకా సరిగ్గా ఏ ప్రార్థన చేయలేదు, మీరు సరిగ్గా నన్ను అడగలేదు, అడిగితే నేను ఇస్తా, పిలిస్తే వస్తా, పిలిస్తే నేను నిలబడతా. ప్రైజ్ ది లార్డ్. అందుకొరకు బాగా ప్రార్థన చేసుకోండి. ఈ సంవత్సరం అంతా ప్రార్థన చేసుకోండి. మీరు పిలిచిన ప్రతిసారి ప్రభు నీ కోసం నిలబడబోతున్నాడు. నువ్వు పిలిచిన ప్రతిసారి ప్రభు రాబోతున్నాడు. ప్రభువా నీ కటాక్ష నా మీద ఉన్నట్లు దయచేసి దాటిపోవద్దంటే దేవుడు దాటిపోకుండా వస్తాడు. ఒక గంట మాట్లాడి మరలా వెళుతూ ఉంటాడు. ప్రభువా ఇంకొకటి అడగాలంటే మరలా వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఏనన్నా చెప్పు, మాట్లాడేసి సరే నేను ఇంకుంటాను అని ప్రభువా ఏం నాన్న మరలా పిలిచావు. మనం ఆరాధించే దేవుడు మనల్ని చూసి విసుక్కునేవాడు కాదండి. మనం ఒక్కొక్కసారి విసుక్కుంటాం. నేనేదో పని మీద ఉంటానా అప్పుడు వచ్చేసాయి ప్రార్థన చేయరా అంటారు కొంతమంది. అమ్మ నేను ఏదో పని మీద ఉన్నాను కాసేపు బాగా ఒకసారి. ఇంకొంతమంది అయితే నిలబడి ఈ నుండి నా చేతులు లాగితే నా చేతులే కాకుండా నా దేహం కూడా ఇటు వెళ్ళిపోయింటుంది. ఎవరు వదలమంట వదలను అంటుంటుంది. అప్పుడు నాకు విసుగు వస్తుంది, చేతులు ఇరిగిపోతాయి, మన భయాలతో విసుగు వస్తుంది. మనుషులుగా మనం విసుక్కుంటామేమో, కానీ మనం ఆరాధించే దేవుడు ఉదయాన్నే ప్రార్థన చేసిన, మధ్యాహ్నం ప్రార్థన చేసిన, అర్ధరాత్రి ప్రార్థన చేసిన, పట్టపగలు ప్రార్థన చేసిన, అది రేయి అయినా పగలైనా ఎప్పుడు మొరపెట్టినా పిలిచినప్పుడల్లా తోడుకుంటారు. ఎందుకంటే మన మీద ఆయనకు మహా కనికరం. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. హల్లెలూయా. ఒకటి నిలిచిపోయాడు, రెండోదిగా ఆయన్ని రమ్మని పిలిచాడమ్మా. గుడ్డివాడు మొరపెడితే యేసు ప్రభు నిలబడ్డాడు. రెండోదిగా త్వరగా, ఇంత ఆలస్యమా? నేను నీకేమి చేయగోరుచున్నావు? దాని ముందు నిలిచాడు. నిలిచిన తర్వాత ఏం చేశాడు ప్రభు? అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా ఏమన్నాడంట? ఆయన పిలువండి అన్నాడు.
వారు ఆ గురుడ్డి వానిని పిలిచి ధైర్యము తెచ్చుకోము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ధైర్యం తెచ్చుకున్నా, ధైర్యం తెచ్చుకోమని నిన్ను ధైర్యపరిచే వాళ్ళ దేవుడికి ఇవ్వబోతున్నాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఎప్పుడు లేని ప్రేమ జనాలు నీ మీద పొంగబోతుంది. ఇంకా ప్రైజ్ లార్డ్. నేను కొంతమంది ఇంటికి వెళ్ళి వస్తుంటాను, అంతవరకు వాళ్ళని ఎవరు అసలు పట్టించుకోరండి. అనుకోకుండా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తాను. అతను తిరుగు, అబ్రహ్మన్న మీ ఇంటికి వచ్చాడా? అబ్రహ్మన్న మీ ఇంటికి వచ్చాడా? అవునమ్మా మా ఇంటికి. మీకు ఎట్లా తెలుసు అబ్రహ్మన్న? మేము మొన్న వెళ్ళి అడిగాము, అన్న మా ఇంటికి వచ్చి ఒక చిన్న ప్రార్థన చేయమంటే సరే వస్తాను. అవునా, ఎంత ఇచ్చావో? ఏమి ఇవ్వలేదామంటే మరి ఎట్టొచ్చాడో నాకు తెలియదమ్మా, కారులో వచ్చాడో బైక్లో వచ్చాడో తెలియదు కానీ మొత్తం మీద వచ్చాడు మా ఇంటికి అనంటే అవునా సరే కానీ ఏం కూర మీ ఇంట్లో ఏం కూర అనంటే అక్క ఈరోజు కూర వండుకోలేదక్కంటే సరే నేను తెస్తాను. ఏంటక్క ఎప్పుడు లేని ప్రేమ పొంగింది, మీ ఇంటికి అబ్రహ్మ నచ్చిపోయాడుగా. ప్రైజ్ లార్డ్. ప్రియులారా, యేసయ్య మీ జీవితంలోకి వస్తున్నాడండి. ఇక ఇప్పుడు వరకు నీ మీద ప్రేమ చూపని వాళ్ళందరూ కూడా నీ మీద అపారమైన ప్రేమను చూపబోతున్నారు. ఇప్పటి వరకు నిన్ను కృంగదీసిన వాళ్ళందరూ నిన్ను ధైర్యపరచబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో, భయపడవద్దు, ధైర్యం తెచ్చుకో. ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడని. అవసరమైతే ఆయన మోసుకుని యేసు ప్రభు దగ్గర తెచ్చుంటారు. ప్రైజ్ లార్డ్. ఆయన కనికరం చూపిస్తే మన ప్రార్థన విని మన కోసం నిలబడతాడు అండ్ మనకు సహాయం చేస్తాడు. అండ్ దగ్గరికి వచ్చిన తర్వాత నీకేం కావాలని అడిగాడు. ప్రైజ్ లార్డ్. అయ్యా నాకు చూపు కావాలని అడిగాడు. అతని హృదయవాంఛన ప్రభు తీర్చాడు. ఈ నూతన సంవత్సరంలో అడగండి ప్రభుని. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెతకండి మీకు దొరుకును. ఆయన కనికరం నీ హృదయవాంఛను తీరుస్తుంది. హల్లెలూయా. ప్రార్థన అయిన తర్వాత ఈరోజు ఉదయాన్నే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్రపోయి మళ్ళీ మత్తులో ప్రార్థన చేశారనుకోండి, అది ఎట్టుంటుందో నాకు తెలీదు. అందుకే ఫ్రెష్ అయిపోయిన తర్వాత కూర్చొని ఒక డైరీ తీసుకోండి. ఇలాంటి ఒక డైరీ తీసుకోండి. మీ మనసులో ఏమేమి ఉన్నాయో మీ హృదయం వాంచేటట్టు ఒక డైరీ ఏదైనా తీసుకోండి, లేకపోతే ఒక నోట్బుక్ తీసుకోండి, ఒక పెన్ తీసుకోండి. ప్రియులారా, రాయండి 2025 జనవరి 1వ తారీఖు. టైం కూడా రాసుకోండి. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3. నీ హృదయ వాంఛ ఏంటి, నిజంగా నీకు అవసరమైనది ఏంటి, ఈ సంవత్సరంలో నా హృదయ వాంఛ తీరాలని రాసుకోండి. ప్రియులారా, ఈ మాసం తిరిగే లోపల ఒక మహిమ కలిగిన కార్యాలు ప్రభు మీ జీవితంలో చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకేం కావాలి? నాకు చూపు కావాలి. చూపు వచ్చేసింది. ప్రైజ్ లార్డ్. నీకేం కావాలమ్మా? అయ్యా నాకు షుగర్ ఎక్కువగా ఉంది. తగ్గిపోయింది. ప్రైజ్ లార్డ్. నీకేం కావాలి? అయ్యా ఇల్లు కట్టుకో. ఇల్లు వచ్చేస్తుంది. నీకేం కావాలి? అయ్యా నాకు పిల్లలు, దేవుడు సంతానం ఇస్తాడు. ప్రైజ్ లార్డ్. నీకేం కావాలి? నాకు గుంటూరు కావాలి, తీసుకో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నన్ను ప్రభు అబ్రహ్మ నీకేం కావాలంట? నాకు అక్కడ లేమల్ల దగ్గర ఒక 100 ఎకరాల పొలం కావాలి, ఇంకొంచెం కావాలి. ఇచ్చేస్తాను పోయి సంవత్సరంలో. హృదయ వాంఛను ప్రభు తీర్చబోతున్నాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. అడుగుడి. ఏం కావాలి? నీకేం కావాలి? నాకు వీసా కావాలి. ఎక్కడికి? అమెరికాకి. మోడీ వచ్చాడు, కొంచెం కష్టం అంటారు. ఏం కాదు, వచ్చేస్తుంది అంతే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అమెరికా వెళ్తావా, కెనడా వెళ్తావా, ఆస్ట్రేలియా వెళ్తావా, లండన్ వెళ్తావా, ఏంటండి పాతగుంటూరుకు పోతావా? ప్రైజ్ లార్డ్. నీ హృదయ వాంఛలన్నిటిని దేవుడు తీర్చునుగాక. నిత్యమైన కృపతో నీకు నేను వాత్సల్యతను చూపిస్తానన్నాడు. ఆయన వాత్సల్యతను చూపించినప్పుడు నీవు కుడివైపున ఎడమ వైపున వ్యాపిస్తావు. దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీ గుడారాలను దేవుడు దీవించబోతున్నాడు. ఎవడి కోసమో సిద్ధపరిచిందని దేవుడు నీకు ఇస్తాడు. ప్రైజ్ లార్డ్. నువ్వు పోగొట్టుకునే వాటి అన్నిటిని దేవుడు నీకు దయచేస్తాడు. నేను తిట్టిన వాళ్ళందరూ కూడా నిన్ను గురించి గొప్పగా మాట్లాడబోతున్నారు. ప్రైజ్ లార్డ్. నన్ను కూడా తిడుతుంటారు కొంతమంది, అందుకే నేను ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుంటుంటాను. ప్రైజ్ లార్డ్. తిట్టేవాళ్ళ నోరు మనం ఆపలేం కదండి. ఏదో మరి అడిగి తిట్టాలనిపించింది, తిట్టుకొని మనకేం చేద్దాం. ఏంటండి నన్ను కూడా తిడుతుంటారు. నేను అందుకే ప్రార్థన చేస్తున్నాను. నన్ను తిట్టిన వాళ్ళందరూ కూడా వచ్చి సారీ చెప్పాలి. ప్రైజ్ లార్డ్. ఊరికి వట్టి చేతులు సారీ చెప్పిపోవడం కాదు, ఏదైనా తెచ్చిచ్చి వెళ్ళాలి. అంతే కదండి. వాళ్ళు తెచ్చిచ్చారా లేదు యోబుకి? ఆ విధంగా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. నన్నంటే నన్ను కాదండి, మనందరినీ. నన్నంటే నాకు తెచ్చియాలని కాదు, మీకు
మిమ్మల్ని తిట్టిన వాళ్ళందరూ కూడా నష్టపరిహారాలు చెల్లించాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన మహావాత్సల్యతను బట్టి దేవుడు మనకు అరుణోదయ దర్శనం ఇస్తాడు. ఆయన మహావాత్సల్యతను బట్టి దేవుడు తన కాపుదలను మనకు దయచేస్తాడు. నిన్ను నీ కుటుంబాన్ని ప్రభు కాపాడును గాక. నీ చెయ్యిని దేవుడు తన చెయ్యిగా మలచును గాక, మార్చును గాక. నువ్వు ఎక్కడెక్కడైతే చేతులు చాపుతావో అక్కడంతా దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు. నీవు అందుకునేంత అందుబాటులో దేవుడు నీకు ఆహారాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఎంత హాయిగా ఉంటుందో ఏంటండి, మనం కూర్చున్న చోటుకి ఇటు అన్నం, ఇటు కూర, ఏంటంటే ఇటు చారు, అటు పెరుగు, అటు అరటిపండు, ఏంటంటే అవన్నీ మనకు అందుబాటులో ఉంటే కుర్చీ వేసుకొని కూర్చొని తింటూ ఉంటే ఎంత హాయిగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. పొద్దాక పళ్ళుని తీసుకెళ్ళి అట్లా వడ్డించుకొని రావడం కన్నా మన దగ్గర ఉంటే ఎంత బాగుంటుందో. వడ్డించుకొని శుభ్రంగా తింటాం. అట్లా దేవుని ఆశీర్వాదాలు నీవు చేయి చాపితే నీకు అంత అందుబాటులో దేవుడు నీకు దయచేయునుగాక. హల్లెలూయా. చివరిగా ప్రియులారా, ఆయన కనికరం, వాత్సల్యం అన్న దేవుడు కనికరం చూపబోతున్నాడు. ఈ మాటల్ని దేవుడు మన వినికిడిలో స్థిరపరిచి ఆశీర్వదించి కాపాడునుగాక. అందరూ లేచి నిలబడండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల దేవా, మీ కార్యాల కొరకు, కృప కొరకు స్తోత్రం. మేము అనుకున్న కార్యాలు మీరు మా జీవితంలో జరిగిస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. హోసన్నా మినిస్ట్రీస్ని మీరు ఇంతగా ప్రేమిస్తున్నందుకే స్తోత్రం ప్రభువా. మాకును మీరు మాకు ఇచ్చిన పరిచర్యకు, మీరు మమ్మల్ని ప్రేమించిన విశ్వాసులకు, సంఘానికి శుభ ప్రయాణాన్ని మీరు కలిగించినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి. మరొక నూతన వసంతమును, మరొక నూతన సంవత్సరమును చూచే భాగ్యమునిచ్చినందుకే స్తోత్రం. సంవత్సరం అంతా దీవించి ఆశీర్వదించండి, కరుణించి కటాక్షించండి దేవా. ఎక్కడికి వెళ్ళని వాత్సల్యతను మా ఎడలో మీరు చూపబోతున్నందుకై, మా మీద ఉదయిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మమ్మల్ని వ్యాపింప చేయబోతున్నందుకే స్తోత్రం, విస్తరింప చేయుచున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం, కృపా సత్యములతో కాపాడుచున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ఎడల మహా కనికరమును మీరు చూపుచున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాగ్దాన ఫలములను ప్రభువా ఈ సంవత్సరం అంతా ఒక్కొక్కరు అనుభవించినట్లు, ఒక్కొక్కరు పొందుకునేటట్లు, ఒక్కొక్కరు స్వతంత్రించుకునేటట్లు మహా కనికరమును చూపమని వేడుకుంటున్నాం ప్రభువా. ఘనమైన కార్యాలు చేయమని, అడుగు వాటికంటే, ఊహించి వాటికంటే అత్యధికమైన కార్యాలు జరిగించమని కోరుకుంటున్నాం తండ్రి. ఈ కూడికి ప్రభువా తండ్రి, కూడి వచ్చిన వారిని ప్రభా, ఈ కార్యక్రమాలన్నింటిలో ప్రయాసపడిన యవన బిడ్డల్ని, సంఘ పెద్దల్ని ప్రభువా, సంఘ పెద్దమల్ని, యవన బిడ్డల్ని ప్రభువా, అందరినీ మీ చేతులు సమర్పిస్తున్నాం. పేరు పేరు వరుసను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి, గొప్ప ప్రతిఫలం ఇచ్చి, దీవించి ఆశీర్వించి మహిమను పొందుకోమని కోరుకుంటూ, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి వచ్చిన మనకును, సకల కూడి పరిశుద్ధులకును, వాక్యాన్ని విని విశ్వసించు వారికి, లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించుచున్న వారందరికీ ఆయన వాత్సల్యత సదాకాలం తోడి ఉండి నడిపించుగాక. ఆమేన్, హల్లెలూయా.